ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పాలిశ్రీ వ్లాగ్స్. నాన్న రాసిన ఉత్తరం, నాన్నగారు నాకు రాసిన ఉత్తరం. ఎప్పుడుదో జ్ఞాపకం. నాన్నగారు 83లో పోయారు. మేము అప్పుడు కొడకండ్లనే ఒక చిన్న గ్రామంలో పనిచేసేవారు ఈయన. అప్పుడు నా దగ్గరికి వస్తానని నాన్నగారు రాసిన ఉత్తరం. ఎంత చక్కటి గుర్తు అండి. దగ్గర దగ్గర 40 సంవత్సరాల క్రితం గుర్తు ఇది నాకు. ఎందుకంటే ఇదివరకు ఉత్తరాలు రాసుకునే, మా చిన్నప్పుడైతే ఉత్తరాలు రాసుకునే కల్చర్ ఉంది. ఏదైనా ఇంట్లో ఏదైనా విశేషమైన, కష్టమైన, సుఖమైన ఏదైనా ఒక కార్డు బుక్ రాసి పడేసేవారు. ఆ కార్డు వాళ్ళకి అందిందో లేదో అని మళ్ళీ వాళ్ళు తిరిగి కార్డు రాసే వరకు కూడా ఎదురు చూసేవాళ్ళం. అంతలా ఎదురు చూసేవాళ్ళం. తర్వాత తర్వాత నెమ్మదిగా ఈ ఉత్తరాలు ఎప్పుడైతే సెల్ ఫోన్లు వచ్చినాయో దాంట్లో వాట్సాప్లో మెసేజ్లకే పరిమితం అయిపోయింది. కానీ ఒక ఉత్తరం రాస్తే కనుక అందులో రాసిన వాళ్ళ ప్రేమ, అభిమానం మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్ చదువుతాము, డిలీట్ చేస్తాం. కానీ అదే ఉత్తరంలో చేస్తే నాన్నగారు ఇలా రాశారు కదా, అమ్మ ఇలా రాసింది కదా, అన్నయ్య ఇలా రాశాడు కదా, తమ్ముడు ఇలా రాశాడు కదా అని మనం ఎన్నో గుర్తులు. ఇదివరకు తీగ ఉండేది, ఎరుపు తీగ. వచ్చిన ప్రతి ఉత్తరం ఆ తీగకి తగిలించేవారు. ఎప్పుడైనా చదవాలన్నా ఏదైనా మళ్ళీ అది తీసుకుని చదివేవారు. ప్రతి ఉత్తరం కూడా ఉభయ కుశలోపరి అని మొదలుపెట్టేవారు. నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను, మీరు అక్కడ క్షేమంగా ఉన్నారా అనేసి ఉత్తరం మొదలుపెట్టేవారు. ఇట్లు మీ అన్నయ్య, వెళితే నాన్నగారు, అమ్మ అనేసి చక్కగా సంతకం పెట్టి ఉత్తరం ఆ పోస్ట్ బాక్స్లో వేసి మళ్ళీ తిరిగి జవాబు వచ్చే వరకు కూడా ఎదురు చూసేవారు. మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నాయా? నాకైతే మా నాన్నగారు రాసిన ఉత్తరం ఎప్పటికీ నేను ఎంతో జాగ్రత్తగా దాచుకున్నాను. నేను నాన్నగారు ఎప్పుడు ఎవరింటికి వెళ్ళలేదు. ఎందుకంటే అప్పుడు ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు కాబట్టి. నా ఒక్కదానికే వివాహం అయితే దూరంగా ఈయన బ్యాంకులో పనిచేసేవారు కాబట్టి, అమ్మ నేను నీ దగ్గరికి వస్తున్నానని ఉత్తరం రాశారు. రాకుండానే ఆయన చనిపోవడం జరిగింది. ఇది నాకు మా నాన్నగారు ఇచ్చిన ఒక తీపి గుర్తుగా నా దగ్గర ఎప్పటికీ జాగ్రత్తగా ఉంటుంది. ఇలాంటి గుర్తులు మీకు కూడా ఉన్నాయా? ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ కటే.